స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ అయిపోయిందా? నెక్స్ట్ ఏంటి? ఇంటర్మీడియట్ తర్వాత ఏ కోర్స్ ఎంచుకుంటే భవిష్యత్తు బాగుంటుంది? ఇంజనీరింగ్ లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? అయితే కాలేజ్ మరియు బ్రాంచ్ ఎంపికలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇంజనీరింగ్ లో కొత్త బ్రాంచ్లకు ఎలాంటి ఉపాధి అవకాశాలున్నాయి? మీ ఎంసెట్ ర్యాంక్ ఆధారంగా ఏ కాలేజ్ లో సీట్ వస్తుందో తెలుసుకోవాలనుందా? ఎంసెట్ వెబ్ కౌన్సిలింగ్ ప్రక్రియ గురించి తెలుసుకోవాలనుందా? సరైన గైడెన్స్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే ఎపెక్స్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ సమర్పించు 14వ తెలంగాణ ఎడ్యుకేషన్ ఫెయిర్ కి రండి. మీ సందేహాలను తీర్చుకోండి. దేశంలోని ప్రముఖ కాలేజీలను మరియు యూనివర్సిటీలను ఒకే దగ్గర కలుసుకునే అద్భుత అవకాశం. తేదీ మే 31 నుంచి జూన్ 1, 2025 వరకు. వేదిక విశ్వేశ్వరయ్య భవన్, ఖైరతాబాద్, హైదరాబాద్. సమయం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు. ప్రవేశం ఉచితం. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీ మీడియా. నేను మీ ఝాన్సీ. ఇంటర్మీడియట్ అయిపోయింది, ఎంసెట్ రిజల్ట్స్ వచ్చేసాయి. తర్వాత వచ్చే క్వశ్చన్ అందరికీ నెక్స్ట్ ఏంటి ఈ క్వశ్చన్ వస్తూ ఉంటుంది. సో పేరెంట్స్కి కూడా ఇప్పటికే కొంచెం టెన్షన్ మొదలైపోయి ఉంటుంది. నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకుందాం, ఇంజనీరింగ్కి వెళ్ళాలా, ఇంజనీరింగ్ ఒక్కటే ఆప్షనా, ఇంకా ఆల్టర్నేటివ్స్ ఏమున్నాయి, ఇలాంటివన్నీ ఈ డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అంతా ఉన్నారు ఎపెక్స్ ఎడ్యుకేషన్ సర్వీస్ నుంచి గట్టు దినేష్ కుమార్ గారు. సో వారిని అడిగి అసలు కెరియర్ అనేది ఎలా ఉండాలి, ఇప్పుడు మనకి యూటర్న్ తీసుకునేది ఇంటర్మీడియట్ తర్వాత కాబట్టి ఎలాంటి కోర్సెస్ మనం చూస్ చేసుకుంటే ఫ్యూచర్ అనేది బాగుంటుంది తెలుసుకుందాం. నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు? బాగున్నాను. సో ఎంసెట్ రిజల్ట్స్ వచ్చేసాయి, అందరిలో టెన్షన్ వచ్చేస్తుంది. అసలు నాకు సీట్ వస్తుందా రాదా, ఎంతవరకు అసలు తీసుకుంటారు అని చెప్పి. సో ఎంతమంది రాశారు, అసలు ఎలా అంటే ఈసారి క్వాలిఫికేషన్ అనేది ఎలా ఉంది, లైక్ పర్సంటేజ్ ఎంతమంది క్వాలిఫై అయ్యారు? ముఖ్యంగా ఈ డౌట్ చాలా మందిలో ఉంటుంది. ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎంసెట్ ఎగ్జామ్ రాస్తున్నారు. ఎంసెట్ రాసిన తర్వాత వాళ్ళ ర్యాంక్ ఎంత వచ్చినా కూడా నా కాలేజ్కి నాకు ఏదో నా ర్యాంక్ ఏదో కాలేజ్లో సీట్ వస్తుంది, ఎందుకు రాదు అనే క్వశ్చన్స్ వస్తుంటాయి. ఈ డిమాండ్ అనాలిసిస్ ఏంటంటే మీరు అడిగిన క్వశ్చన్ కూడా చాలా మంచి క్వశ్చన్. ఇంటర్మీడియట్ ఎగ్జామ్ తెలంగాణలో 2,34,916. మనం మాట్లాడేది కేవలం ఎంపీసీ గురించి అండి. ఎంపీసీ ఇంటర్మీడియట్ ఎంపీసీ 2,34,916 మంది అపియర్డ్ ఎగ్జామ్ రాస్తే 1,69,686 మంది పాస్ అయ్యారు. ఇది ఫస్ట్ అటెంప్ట్ లో. అంటే సప్లిమెంటరీలో కొంతమంది పాస్ అవుతారు, అది మనం కాసేపు తర్వాత మాట్లాడదాం. ఈ 1,69,686 అంటే అప్రాక్సిమేట్లీ 75% దాకా పాస్ అయ్యారు అనుకుందాం. నెక్స్ట్ ఎంసెట్ ఎగ్జామ్ 2,20,326 మంది రిజిస్టర్ చేసుకుంటే అందులో 2,07,190 మంది అటెండ్ అయ్యారు ఎగ్జామ్. బట్ క్వాలిఫై అయింది 1,51,779. అంటే ఆల్మోస్ట్ ఎంతమంది అయితే ఇంటర్మీడియట్ చదువుతున్నారో అంతమంది ఎంసెట్ ఎగ్జామ్ రాస్తారు. బట్ ఎంతమంది అయితే ఇంటర్మీడియట్ పాస్ అయ్యారో అందులో పాస్ అయినా కూడా క్వాలిఫై కాని వాళ్ళ సంఖ్య తక్కువ ఉంది. క్లియర్? నెక్స్ట్ బట్ చాలా నారోగా కదా, లైక్ 1,70,000. ఇక్కడ ఈ క్వాలిఫై అయిన స్టూడెంట్స్ లో మనం ఒక 20,000 స్టూడెంట్స్ ని అదర్ స్టేట్ వాళ్ళని కూడా ఇక్కడ చూడొచ్చండి. అంటే తెలంగాణలో ఇంటర్మీడియట్ పాస్ అయిన ప్రతి ఒక్క వ్యక్తి ఎంసెట్ లో క్వాలిఫై కాలేదు, అందరూ కాలేదు. ఎందుకంటే ఈ 1,51,779 దాదాపు ఒక 15,000 మంది ఆంధ్ర స్టూడెంట్స్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయ్యారు. అయితే ఇక్కడ చాలా మంది గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ సంవత్సరము తెలంగాణ ఎంసెట్ కౌన్సిలింగ్ లో నాన్ లోకల్ కోటా అనేది లేదు. అంటే ఆంధ్ర స్టూడెంట్స్ కి ఇక్కడ కౌన్సిలింగ్ లో సీట్ తెచ్చుకునే అవకాశం లేదు. అంటే ఈ 1,51,000 మంది ఎవరైతే ఉన్నారో ఒక 15,000 మంది అదర్ స్టేట్ వాళ్ళని తీసేసిన దాదాపు 1,35,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఈ 1,35,000 మంది స్టూడెంట్స్ లో కొంతమంది డిగ్రీకి వెళ్తారు, కొంతమంది ఎన్ఐటి ఐఐటి వెళ్తారు, కొంతమంది అదర్ కోర్సెస్ నాన్ ఇంజనీరింగ్ కోర్సెస్ అయిన డిజైన్, ఆర్ట్స్, లా, బీబీఏ, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ కానీ, హోటల్ మేనేజ్మెంట్, క్యాటరింగ్ టెక్నాలజీ కానీ, టూరిజం హాస్పిటాలిటీ కానీ, ఇలా చాలా కోర్సెస్ ఉన్నాయి, అక్కడ సైడ్ వెళ్తారు. అప్పుడు మనకి ఈ 1,51,000 ఒక 15,000 ఆంధ్ర స్టూడెంట్స్ అంటే 1,35,000. ఈ 1,35,000 ఇప్పుడు మనం చెప్పిన ఈ కోర్సెస్ లో ఇంకో 35,000 మందిని తీసేస్తే 1,00,000 స్టూడెంట్స్ కి 1,13,000 సీట్లు ఉన్నాయి తెలంగాణలో. 1,00,000 మందికి 1,13,000 సీట్లు ఉన్నాయి దాదాపు అనుకుందాం. ఎస్, అందరికీ ఉన్నాయి. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఈ 1,30,000 సీట్లలో అందరూ కోరుకునే కంప్యూటర్ సైన్స్ సీట్లు ఎన్ని ఉన్నాయి? జనరల్గా అది మైత్ అంటారో ఏమో తెలియదు కానీ ఐటీ సిఎస్సి అంటేనే కొంచెం క్రేజ్ ఉంది. ఐటీతో కంపేర్ చేస్తే ఇంకా సిఎస్సి అంటే అసలు ఇంజనీరింగ్కి వెళ్తున్నామంటే ఒక 80% అటువైపే తీసుకోవాలని అనుకుంటూ ఉంటారు. ఫ్యూచర్ అనేది సిఎస్సికే ఉందా, లేకపోతే వేరే కోర్సెస్ పైన మనం ఏదైనా కాన్సంట్రేట్ చేయాలి? ఇంజనీరింగ్ లో ప్రతి ఒక్క బ్రాంచ్ కి డిమాండ్ ఉందండి. ఒక బ్రాంచ్ కి తక్కువ డిమాండ్, ఒక బ్రాంచ్ కి ఎక్కువ డిమాండ్ అని లేదు.
ఇక్కడ స్టూడెంట్ ఆసక్తి ఏంటి, తను ఎలాంటి కోర్స్ చూస్ చేసుకుంటున్నాడు, తను చదివే కాలేజ్ ఏంటి, అది ఇంపార్టెంట్. ఇక్కడ బ్రాంచ్తో పాటు కాలేజ్ ఇంపార్టెంట్. మీరు చెప్పారు ఇప్పుడు సిఎస్సికి బాగా డిమాండ్ ఉంది, చాలా మంది స్టూడెంట్స్ చూస్ చేసుకుంటున్నారు, సాఫ్ట్వేర్ జాబ్స్ కూడా బాగా ఉన్నాయి. వెల్, బాగుంది. ఒక నార్మల్ కాలేజీలో ఎలాంటి ఫ్యాకల్టీ లేని, ఎలాంటి అక్రిడేషన్ లేని కాలేజీలో సిఎస్సి చేయడం బెటరా, లేకపోతే టాప్ యూనివర్సిటీస్, ఎన్ఐటీస్, ఐఐటీస్, లేకపోతే తెలంగాణలో ఉస్మానియా, జేఎన్టీయూ, లేకపోతే టాప్ 10 కాలేజెస్, ఇలాంటి కాలేజీలో కోర్ బ్రాంచెస్ అయినా ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్, మెకానికల్, మెటలర్జీ ఇలాంటివి చేయడం కరెక్టా? కోర్స్ ఇట్లానే సెకండ్ ఆప్షనే చూస్ చేస్తాం ఆబ్వియస్లీ. ఎందుకంటే గత 2-3 సంవత్సరాల నుంచి మీరు ఇంజనీరింగ్లో ఏ బ్రాంచ్ చూస్ చేసుకున్నా కూడా మైనర్ డిగ్రీ మీకు కంప్యూటర్ సైన్స్లో వస్తుంది. మనం ఒక పెద్ద కాలేజ్కి వెళ్ళి ఎలక్ట్రానిక్స్, మెకానికల్, సివిల్ చదువుతూ మైనర్ డిగ్రీ కంప్యూటర్ సైన్స్లో తెచ్చుకోవచ్చు. సేమ్ అదే స్టూడెంట్ డిమాండ్ ఎక్కువ ఉంది, వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నాడు, నాకు వేరే బ్రాంచ్ వద్దు, ఎలక్ట్రికల్, మెకానికల్ అంటే నాకు ఇష్టం లేదు, టఫ్ అని ఫీల్ అయ్యి తను వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే సమయంలో ఆ పెద్ద కాలేజెస్లో కోర్ బ్రాంచెస్ని పెట్టలే, చిన్న కాలేజెస్లో కంప్యూటర్ సైన్సే పెట్టుకుంటూ వెళ్ళాడు. ఇప్పుడు తను తెలంగాణలో ఉన్న ఈ 175 కాలేజీల్లో ఏదో ఒక లాస్ట్ తన ర్యాంకు ఒక 80,000, 90,000 అనుకుందాం, ఏదో ఒక చిన్న కాలేజీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సెలెక్ట్ అయ్యాడు, సీట్ వచ్చింది. ఇప్పుడు చెప్పండి, టాప్ 10 కాలేజీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేయడం కరెక్టా, అంటే త్రిబుల్ మెకానికల్ చేయడం కరెక్టా, 100 ఎబోవ్ అంటే ఎలాంటి ఫెసిలిటీస్ లేని కాలేజ్లో సిఎస్సి చేయడం కరెక్టా? ఎస్, అఫ్ కోర్స్ ఇందాక మాట్లాడుకున్నట్టు ఏదైతే మంచి కాలేజెస్ ఉంటాయి అందులో చదివితేనే క్యాంపస్ సెలక్షన్స్ ఉంటాయి. క్యాంపస్ సెలక్షన్స్ ఉంటాయి. అంటే ఒక పెద్ద కాలేజ్ని చూస్ చేసుకోమన్నది ఎందుకు అంటే ఆ పెద్ద కాలేజీలో ఫెసిలిటీస్ బాగుంటాయి, మంచి ర్యాంకర్స్ ఉంటారు, మంచి ఫ్యాకల్టీ ఉంటారు, మంచి అక్రిడేషన్స్ ఉంటాయి, అండ్ మోర్ ఓవర్ మైనర్ డిగ్రీ కంప్యూటర్ సైన్స్లో వస్తుంది. సో ఇక్కడ స్టూడెంట్స్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే బ్లైండ్గా కంప్యూటర్ సైన్స్ సైడ్ మాత్రమే వెళ్ళకండి, కంప్యూటర్ సైన్స్తో పాటు కాలేజ్కి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఇఫ్ ద కాలేజ్ ఈజ్ గుడ్, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. కాలేజే బాగాలేనప్పుడు ఎంత మంచి డిమాండ్ ఉన్న కోర్స్ చేసినా ఏం లాభం? అండ్ ఎండ్ ఆఫ్ ద ఇయర్ మనకి ఏంటి కావాలి, క్యాంపస్ సెలక్షన్స్ కూడా కావాలి, 100% కాలేజ్ రెప్యుటేషన్ కూడా యాడ్ ఆన్ చాలా ఇంపార్టెంట్. మన రెజ్యూమేలో కాలేజ్ పేరు చూసి కూడా జాబ్లు ఇచ్చే కంపెనీస్ ఉంటాయి. అలాంటప్పుడు రెప్యూటెడ్ ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళాలి అనుకుంటే మన ర్యాంక్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ సిఎస్సి రిలేటెడ్ అంటే డిమాండ్ ఎక్కువగా ఉన్న ఇలాంటి కోర్సెస్ బదులు ఆల్టర్నేట్గా ఇంకో కోర్స్ వెళ్తే ఒక రెప్యూటెడ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళొచ్చు. అయితే అయినా కూడా కొంతమంది నాకు ఎలక్ట్రికల్ అంటే భయం, నాకు పెద్ద కాలేజ్ వద్దు, నేను చిన్న కాలేజీ చదువుతా. మరి అలాంటి స్టూడెంట్స్కి మనం ఏం సజెస్ట్ చేయొచ్చు? గత కొద్ది సంవత్సరాల నుంచి మీరు బీటెక్లో ఏ కోర్స్ చూస్ చేసుకున్నా కూడా, ఎలాంటి కాలేజీలో చదివినా కూడా ఐఐటి మద్రాస్ కానీ, ఐఐటి జోధ్పూర్ కానీ, బిట్స్ పిలాని కానీ వీళ్ళు ఆన్లైన్ డిగ్రీ ప్రొవైడ్ చేస్తున్నారు. డేటా సైన్స్లో కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కానీ. ఒకవేళ మనం ఒక నార్మల్ కాలేజ్లో కనుక బీటెక్ జాయిన్ అవుతే అలాంగ్ విత్ నార్మల్ బీటెక్ కాలేజ్ డిగ్రీ ప్లస్ ఈ కోర్స్ని కూడా మనం కంప్లీట్ చేసుకుంటే 4 ఇయర్స్లో యాడ్ ఆన్గా మనకి ఏమవుతుందంటే మనకు కొంచెం కెరీర్ పరంగా డిగ్రీకి వాల్యూ పెరుగుతుంది, జాబ్ వచ్చే అవకాశాలు కానీ, నాలెడ్జ్ కానీ ఇంప్రూవ్ అవుతుంది. సో కమింగ్ టు ఈ సీట్స్, ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం ఇన్ని కాలేజెస్ ఉన్నాయి, అసలు ఏ కాలేజ్కి వెళ్ళాలి? ఇప్పుడు మనం ఎంత క్లియర్గా డిమాండ్ అనాలిసిస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశాం కదా, ఈ టోటల్ తెలంగాణ సీట్స్ అసలుకి ఎక్కడ ఉన్నాయి, ఏ బ్రాంచ్లో ఉన్నాయి? ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్కి నాకు కంప్యూటర్ సైన్స్లో సీట్ రాదా? ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం ఈ స్క్రీన్ పైన. ఇప్పుడు ఇక్కడ చూడండి, లాస్ట్ ఇయర్ టోటల్ కౌన్సిలింగ్కి వచ్చింది ఎంతమంది అండి? 99,006. అసలుకి టోటల్ ఏపీ సెట్ క్వాలిఫై అయింది ఎంత అండి? 151,000 మంది. అంటే ఈ 151,000 మందిలో కౌన్సిలింగ్కి వచ్చింది ఎంత? కేవలం 1,00,000 మాత్రమే. అంటే ఈ క్వాలిఫై అయిన వాళ్ళలో మిగతా వాళ్ళ ఎక్కడికి వెళ్తున్నారు? 50,000 మంది వేరే కోర్సెస్కి వెళ్తున్నారు. అండ్ ఇందులో ఒక 10-20,000 స్టూడెంట్స్ మేనేజ్మెంట్ కోటాలో. ఇప్పుడు మనం కన్వీనర్ కోటా, మేనేజ్మెంట్ కోటా అని రెండు మాట్లాడుకుంటే, కన్వీనర్ కోటా, మేనేజ్మెంట్ కోటా అంటే ఒక కాలేజీలో 60 సీట్లు ఉన్నాయనుకుందాం ఒక సెక్షన్కి. ఈ 60లో 70% అంటే 42 సీట్లు కౌన్సిలింగ్లో ఉంటాయి, 18 సీట్లు మేనేజ్మెంట్ కోటాలో ఉంటాయి. ఇప్పుడు ఈ 70% 42 సీట్లలో 99,000 మంది వచ్చారు. అంటే మేనేజ్మెంట్ కోటాకి ఈ 150,000 మందిలో ఇంకా ఎక్స్ట్రా ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళొచ్చు. అదర్ కోర్సెస్తో పాటు మేనేజ్మెంట్ కోటా కూడా వెళ్ళే అవకాశం ఉంది. బట్ ఓవరాల్గా కౌన్సిలింగ్కి వచ్చింది ఎంతమంది? 99,000 మంది. అందులో టోటల్ సీట్స్ ఎన్ని అవైలబుల్ ఉన్నాయండి మనకి? టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ 86,943. 87 అనుకుందాం. ఎస్, 87,000 సీట్స్ కన్వీనర్ కోటాలో. ఈ 87,000కి 30% మేనేజ్మెంట్ కోటా యాడ్ చేసి ఎంత? 113,000 సీట్లు.
అంటే కౌన్సిలింగ్లో ఉన్న 86,000కి 86,000 ఫిల్ అవుతాయి. అండ్ ఈ 1,13,000లో పైన ఉన్న 30%లో ఒక 20-25% సీట్లు ఫిల్ అవుతాయి. అంటే ఇంజనీరింగ్కి 1:1 రేషియోలో డిమాండ్ నడుస్తుంది తెలంగాణలో. అయితే ఈ 1:1 రేషియో ఎప్పుడు ఆల్ బ్రాంచెస్, ఆల్ కాలేజెస్, ఆల్ కోర్సెస్కి. కమింగ్ టు కంప్యూటర్ సైన్స్, అందరూ కూడా కంప్యూటర్ సైన్స్ అంటున్నారు కదా. ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ చూద్దాము. కంప్యూటర్ సైన్స్ అండ్ రిలేటెడ్ కోర్సెస్ ఏంటంటే మనకి తెలంగాణలో ఉన్న సీట్లు 61,000. బట్ ఇక్కడ స్టూడెంట్స్ ఎంత? 1,00,000 పైన ఉన్నారు. అంటే కంప్యూటర్ సైన్స్ దగ్గరికి వచ్చేసరికి డిమాండ్ ఏమైంది? 1:2 అయింది. ఈ 1:2లో అప్పుడు స్టూడెంట్కి అనుకున్న కాలేజీలో సీట్ వస్తుందా? రాదు కదా. అందుకే మనం చెప్పింది ఏంటంటే, ఇఫ్ ఒకవేళ స్టూడెంట్ ఒక నార్మల్ కాలేజ్కి వెళ్ళి బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేయడం కంటే ఈ ఎలక్ట్రికల్ మెకానికల్ పెద్ద కాలేజ్ చూస్ చేసుకున్నప్పుడు నిజంగా డిమాండ్ లేదు అనుకుందాం కాసేపు, మీ ర్యాంక్ ఎక్కువ ఉంది. ఒక నార్మల్ కాలేజ్కి వెళ్ళడం కంటే ఆప్షన్ పెట్టుకుంటే డిమాండ్ నిజంగా లేదనుకుందాం, ఆ ఎలక్ట్రికల్ మీకు టాప్ కాలేజ్లో వస్తుంది కదా. అదే కాలేజ్లో సిఎస్సి మనకు వచ్చే అవకాశం లేదు, కానీ ఎలక్ట్రికల్ వస్తుంది కదా, మెకానికల్ వస్తుంది కదా, సివిల్ వస్తుంది కదా. ఇలాంటి బ్రాంచెస్ చూస్ చేసుకొని మైనర్ డిగ్రీ కంప్యూటర్ సైన్స్లో అయినా చదువుకోవచ్చు. లేదంటే ఇంతకుముందు మనం మాట్లాడినట్టు ఐఐటి జోధ్పూర్, ఐఐటి మద్రాస్ ఆన్లైన్ డిగ్రీ తీసుకొనైనా చదువుకోవచ్చు. సో ఈ డిమాండ్ అనాలిసిస్లో సిఎస్సి అని మాత్రమే అంటారు జనాలు. బట్ కంప్యూటర్ సైన్స్లో 17 బ్రాంచెస్ ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్స్, ఐఓటీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ నెట్వర్క్స్, సిఎస్సిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఏఐఎం అండ్ కంప్యూటర్ సైన్స్ డిజైన్, కంప్యూటర్ సైన్స్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. అంటే ఇన్ని బ్రాంచెస్ ఉన్న విషయం ఫస్ట్ తెలుసుకోవాలి. ఏది చదివినా కూడా కంప్యూటర్ సైన్సే. అయితే మనము ఆ కాలేజీలో ఆ కోర్స్ లేదనుకుని కూడా ఆప్షన్స్ పెట్టుకోవడం మర్చిపోతాం. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కోర్సెస్ ఓన్లీ ఇప్పుడు చూడండి ఇక్కడ 46 సీట్లు అంటే ఒకటే కాలేజీలో మాత్రం ఉంది. ఇప్పుడు అదే కాలేజీలో సిఎస్సి బదులు ఇది పెట్టుకున్నా కూడా మీరు సిఎస్సి చేసినట్టే. అంటే బ్రాంచెస్ ఏంటి, ఆ కోర్స్ ఏంటి, బిఫోర్ కౌన్సిలింగ్ మనం తెలుసుకోవాలి. ఎలా తెలుస్తుంది? ఎస్, ఇప్పుడు కౌన్సిలింగ్కి ఆల్మోస్ట్ మనకు ఒక నెల రోజులు టైం ఉంది. ఈ నెల రోజులు మనం ఏం చేయాలి? ఏ కాలేజ్ బాగుంటుంది, ఏ కోర్స్ చేస్తే బాగుంటుంది, ఆ కోర్స్లో కూడా మీరు చెప్పిన వేరే వేరే ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్నాయా లేదా, మేబీ అది ఎలా తెలుస్తుంది? ఇప్పుడు మనము ఏం చేస్తాము జనరల్గా ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా గూగుల్ ఓపెన్ చేస్తాం, సెర్చ్ చేస్తాం. బట్ గూగుల్ జెన్యున్గా అక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుందా? ఒకసారి ఇవ్వచ్చు, రాకపోవచ్చు. మేబీ దెర్ ఇస్ 50-50% ఛాన్స్. ఒక వ్యక్తికి ఏ కాలేజీలో ఏ బ్రాంచ్ ఉంది, ఆ కాలేజీలో ఎంత ఫీజు ఉంది, తన ర్యాంక్కి ఆ కాలేజీలో సీట్ వస్తుందా లేదా, అండ్ ఆ కాలేజీలో తనకి ఏమైనా మెరిట్ స్కాలర్షిప్స్ వస్తున్నాయా, అండ్ ఆ కాలేజ్ లొకేషన్ ఎక్కడ, ఆ కాలేజ్ మేనేజ్మెంట్తో ఎలా మాట్లాడాలి, ఇలాంటి డౌట్స్ అన్నీ చాలామంది స్టూడెంట్స్కి ఉన్నాయి. కాబట్టి May 31, June 1 హైదరాబాద్లోని విశ్వేశ్వరయ్య భవన్లో మేము ఎడ్యుకేషన్ ఫేర్ చేస్తున్నాం. స్టూడెంట్ అక్కడికి ఆ ఎడ్యుకేషన్ ఫేర్కి రావచ్చు, అది ఫ్రీ ఎంట్రీ. అక్కడ వివిధ యూనివర్సిటీ ప్రొఫెసర్లతోని సెమినార్లు ఉంటాయి. ఈ వెబ్ కౌన్సిలింగ్ నెక్స్ట్ మనం చెప్పుకుంటాము వెబ్ కౌన్సిలింగ్ గురించి. ఆ వెబ్ కౌన్సిలింగ్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి, ఒక కాలేజ్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, కాలేజ్ని సెలెక్ట్ చేసుకునే క్రమంలో ర్యాంకింగ్స్ ఎలా చూడాలి, ఎన్ఆర్ఎఫ్ ర్యాంక్ అంటే ఏంటి, న్యాక్ అక్రిడేషన్ ఏ కాలేజ్కి ఉంది, ఎన్బిఏ అక్రిడేషన్ ఏ కాలేజ్కి ఉంది, ఒక కాలేజ్ ప్లేస్మెంట్స్ ట్రాక్ రికార్డ్ ఏ విధంగా ఉంది, ఇవన్నీ కూడా డైరెక్ట్గా మీరే దేశంలోని ప్రముఖ విద్యా సంస్థలన్నీ ఒక దగ్గరికి వస్తాయి. అది ఎక్కడ? విశ్వేశ్వరయ్య భవన్, ఖైరతాబాద్, హైదరాబాద్. May 31, June 1. మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 7 o'clock వరకు ఉంటుందండి. ఆ ఈవెంట్కి ఫ్రీ ఎంట్రీ. స్టూడెంట్ అక్కడ రిజిస్టర్ చేసుకోవాలంటే మనము డిస్క్రిప్షన్లో రిజిస్ట్రేషన్ లింక్ కూడా పెడతాము. అండ్ స్క్రీన్ పైన కనిపించే నెంబర్స్కి కాల్ చేసినా కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు. అక్కడికి వచ్చిన తర్వాత తను బ్లాంక్ మైండ్తో వస్తాడు, కన్ఫ్యూజ్డ్ మైండ్తో వస్తాడు. బయటికి వెళ్లే ముందు క్లారిటీగా క్లియర్గా వెళ్ళాలి. ఈ ఈవెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం అది. కొంతమంది స్టూడెంట్స్ కి ఏ కోర్స్ తీసుకోవాలో తెలియదు. మన ఈవెంట్ లో వాళ్ళకి సైకోమెట్రిక్ టెస్ట్ కూడా పెడతాము. ఆ టెస్ట్ ద్వారా తను ఏ కోర్స్ చూస్ చేసుకుంటే బాగుంటుందో తెలుస్తుంది. ఈ ఈవెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గైడెన్స్ లేక ఏ తెలివైన స్టూడెంట్, మంచి మార్క్స్ ఉన్న విద్యార్థి, మంచి ర్యాంక్ ఉన్న విద్యార్థి నష్టపోవద్దు. కొన్ని సందర్భాలలో మంచి మార్కులు ఉంటాయి, మంచి ర్యాంకు ఉంటుంది, కానీ ఒక ఆర్డినరీ కాలేజీలో జాయిన్ అవుతాడు. ఎందుకంటే ప్రాపర్ గైడెన్స్ లేక. అలాంటి విద్యార్థి ఎవరూ కూడా గైడెన్స్ లేకుండా నార్మల్ కాలేజ్కి కానీ తనకి సంబంధం లేని ఇష్టం లేని కోర్సెస్ కానీ వెళ్లకుండా ఉండాలి అంటే ఈ ఈవెంట్ వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. ఎగ్జాంపుల్ ఇన్ని కోర్సెస్ ఉన్నాయి.
ఇన్ని కోర్సెస్ ఇన్ఫర్మేషన్ అక్కడ ప్రొఫెసర్స్ ఇస్తారు. ఏ కోర్స్ చూస్ చేసుకుంటే ఎలాంటి ఇండస్ట్రీకి వెళ్ళొచ్చు, ఎంత పే ప్యాకేజెస్ ఉంటాయి, ఫ్యూచర్లో హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలంటే ఏమేం కోర్సెస్ చూస్ చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా ఆ రోజు ఆ సెషన్లో ఆ 2 days మే 31 జూన్ 1 ఆ సెషన్లో కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో మీరు ఫ్రీ ఎంట్రీయే కాబట్టి మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. ఓకే, డన్. సో మీకు కూడా ఏదైనా కన్ఫ్యూజన్ ఉన్నట్టయితే, అంటే అసలు ఏ బ్రాంచ్ తీసుకోవాలి, నేను ఎందులో స్ట్రాంగ్ ఉన్నాను, నేను ఏది చూస్ చేసుకుంటే నా ఫ్యూచర్ బాగుంటుంది, ఈ డౌట్స్ అన్నీ క్లారిఫై అవ్వాలి అంటే మీరు కూడా సార్ చెప్పినట్టుగా మే 31 అండ్ జూన్ 1 విశ్వేశ్వరయ్య భవన్ ఖైరతాబాద్ దగ్గర జరుగుతున్న ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్కి 14th తెలంగాణ ఎడ్యుకేషన్ ఫెయిర్కి పార్టిసిపేట్ చేసి మీ డౌట్స్ ఏవైనా ఉంటే క్లారిఫై చేసుకోండి. లైఫ్లో మన యూటర్న్ లైఫ్ని మార్చేది అంటే ఇంటర్మీడియట్ తర్వాతే. మనం ఏదైతే చూస్ చేసుకున్నామో ఈ 4 years కానీ 3 years కానీ ఖచ్చితంగా అవే చదవాలి, అదే మన ఫ్యూచర్ అవుతుంది కాబట్టి సో ఖచ్చితంగా ఆ ఫెయిర్కి అటెండ్ అవ్వండి. మీకు కనుక ఏదైనా డౌట్స్ ఉంటే కూడా పూర్తి క్లారిఫికేషన్ తెచ్చుకొని ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్తో కూడా మీరు ముందుకు వెళ్ళొచ్చు. హలో స్టూడెంట్స్, ఇంటర్మీడియట్ అయిపోయిందా? నెక్స్ట్ ఏంటి? ఇంటర్మీడియట్ తర్వాత ఏ కోర్స్ ఎంచుకుంటే భవిష్యత్తు బాగుంటుంది? ఇంజనీరింగ్ లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? అయితే కాలేజ్ మరియు బ్రాంచ్ ఎంపికలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇంజనీరింగ్ లో కొత్త బ్రాంచ్లకు ఎలాంటి ఉపాధి అవకాశాలున్నాయి? మీ ఎంసెట్ ర్యాంక్ ఆధారంగా ఏ కాలేజ్ లో సీట్ వస్తుందో తెలుసుకోవాలనుందా? ఎంసెట్ వెబ్ కౌన్సిలింగ్ ప్రక్రియ గురించి తెలుసుకోవాలనుందా? సరైన గైడెన్స్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే ఎపెక్స్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ సమర్పించు 14వ తెలంగాణ ఎడ్యుకేషన్ ఫెయిర్ కి రండి. మీ సందేహాలను తీర్చుకోండి. దేశంలోని ప్రముఖ కాలేజీలను మరియు యూనివర్సిటీలను ఒకే దగ్గర కలుసుకునే అద్భుత అవకాశం. తేదీ మే 31 నుంచి జూన్ 1, 2025 వరకు. వేదిక విశ్వేశ్వరయ్య భవన్, ఖైరతాబాద్, హైదరాబాద్. సమయం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు. ప్రవేశం ఉచితం. సో ఇప్పటి వరకు మనం అసలు ఏ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకుంటే మంచిది, ఏ కాలేజ్ చూస్ చేసుకుంటే మంచిది, ఇవన్నీ తెలుసుకున్నాం కదా. అండ్ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే కౌన్సిలింగ్. ఇప్పుడు మనకి ఆన్లైన్ కౌన్సిలింగ్ అయిపోయింది, వెబ్ ఆప్షన్స్ అనేవి అసలు మనం ఎలా పెట్టుకోవాలి? ఇప్పటి వరకు మనకి ఆన్లైన్ కౌన్సిలింగ్ అంటే ఐడియా లేదు. ఏం సర్టిఫికెట్స్ తీసుకెళ్ళాలి? నార్మల్గా ఎగ్జామ్ లేట్గా వెళ్తే మనల్ని బయటికి పంపించేస్తారు. ఈ కౌన్సిలింగ్లో కూడా అలాంటివి ఏమైనా జరుగుతున్నాయా? ఈ సీట్ అలొకేషన్ ఎలా జరుగుతుంది? బోల్డ్ అనే డౌట్స్ ఉంటాయి కదా, వాటికి కూడా క్లారిఫికేషన్ తెచ్చుకునే ప్రయత్నం చేద్దాము. సార్, ఇప్పుడు ఆన్లైన్లో వెబ్ ఆప్షన్స్ అనేవి చూసుకోవాలి. అందులో అసలు కాలేజ్ సెలెక్షన్ కానీ అది ఎలా చేయాలి, దాని గురించి ఏమైనా చెప్తారా? సో ఇంతకుముందు మనం మాట్లాడాం మన ఎడ్యుకేషన్ ఫెయిర్ గురించి. అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళకి కాలేజ్ కోడ్లు ఏంటి, డిస్ట్రిక్ట్ కోడ్ ఏంటి, కోర్స్ కోడ్ ఏంటి, అవన్నీ కూడా వాళ్ళకి అక్కడ వర్క్షాప్లో నేర్పిస్తాము. ఆ తర్వాత కౌన్సిలింగ్, మన ఈవెంట్ తర్వాత కౌన్సిలింగ్ జరుగుతుంది కాబట్టి అసలుకి కౌన్సిలింగ్ అంటే ఏంది, వెబ్ కౌన్సిలింగ్ అంటే ఏంటి, ఈ వెబ్ ఆధారితంగా అంటే ఇంటర్నెట్ ఆధారంగా మనకు జరిగే కౌన్సిలింగ్. గతంలో అంటే 2007-6 ఆ టైంలో ఎలా ఉండేది, ఒక కౌన్సిలింగ్ సెంటర్ దగ్గరికి వెళ్ళి స్క్రీన్ మీద మనకి ఏం సీట్లో ఓపిస్తున్నాయో చూసుకొని మనకి నచ్చిన కాలేజీలో సీట్ కనిపిస్తే అక్కడే ఓకే అని చెప్పేసి డబ్బులు కట్టొచ్చేవాళ్ళము. కానీ దాదాపు 2 లక్షల మంది స్టూడెంట్స్, 1,50,000 మంది స్టూడెంట్స్ వచ్చినప్పుడు అలాంటి ప్రాసెస్ చాలా కష్టం. ఇప్పుడు ఏంటంటే మీరు ఇంట్లో కూర్చొని మీ సిస్టంలోనే మీరు కౌన్సిలింగ్ ప్రాసెస్ చేసుకోవచ్చు. ఒక్కసారి మాత్రం మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం మాత్రమే కౌన్సిలింగ్కి వెళ్ళాల్సి ఉంటుంది. అది ఫస్ట్ స్టెప్. సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగిన తర్వాత మనకి వాళ్ళు లాగిన్ ఐడి, పాస్వర్డ్ ఇస్తారు. దాని ఆధారంగా మనం సిస్టంలో ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి, ఏమేమి సర్టిఫికేట్స్ తీసుకోవాలి, అవన్నీ మనం ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ కౌన్సిలింగ్కి ఏమేమి సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి. ప్రతి ఒక్క స్టూడెంట్ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎంసెట్ కౌన్సిలింగ్కి వెళ్ళే ముందు అన్నీ కూడా ఒరిజినల్ సర్టిఫికేట్స్, 2 sets జిరాక్స్, అంటే వెరిఫికేషన్ ఆఫీసర్ ఒరిజినల్స్ తీసుకోడండి, జిరాక్స్ సర్టిఫికేట్స్ తీసుకుంటాడు. అయితే మీరు ఎప్పుడైతే ఇంటర్మీడియట్ కాలేజ్ నుంచి బయటకు వచ్చారో మీ దగ్గర ఉన్న సర్టిఫికేట్స్ అన్నీ కూడా స్కాన్ చేసి మీరు మెయిల్లో పెట్టుకోవాలి. అంటే భవిష్యత్తులో ఒకవేళ మన సీట్ అలాట్ యూజ్ అవుతుంది. భవిష్యత్తులో మనం కాలేజ్లో సీట్ అలాట్ అయిన తర్వాత సర్టిఫికేట్స్ కాలేజ్లో ఉంటాయి. మీకు అర్జెంటుగా పాస్పోర్ట్ అప్లికేషన్ కోసమో లేకపోతే ఇంకేదైనా అప్లై చేయడానికో సర్టిఫికేట్స్ కావాలి. మీ దగ్గర ఉండకపోతే కష్టం అవుతుంది కాబట్టి స్కాన్ చేసుకుని మెయిల్లో పెట్టుకోండి. కమింగ్ టు కౌన్సిలింగ్, ఏమేమి సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి. ఒకటి ఎంసెట్ 2025 ర్యాంక్ కార్డ్, ఇది మనము ఎంసెట్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. హాల్ టికెట్ ఆల్రెడీ మనం డౌన్లోడ్ చేసుకున్నాము ఎట్ ద సేమ్ టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్. ఆధార్ కార్డ్ ఎవరైనా కంపల్సరీ. ఈ ఆధార్ కార్డ్ లో కనుక ఏమైనా చేంజెస్ ఉన్నాయంటే చేసుకుని పెట్టుకోండి. నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఫోన్ నెంబర్స్ ఏమైనా కావాలంటే చేంజ్ చేసుకోండి. ఎస్ఎస్సి మార్క్స్ మెమో, ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో, 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికేట్స్. ఎందుకు ఈ స్టడీ సర్టిఫికేట్స్ ఇంపార్టెంట్ అంటే ఒక స్టూడెంట్ తెలంగాణ వ్యక్తే కాదా, అంటే లాస్ట్ 7 years లో కంటిన్యూస్ గా 4 years చదివింది
చెప్తే లోకల్ క్యాండిడేట్ అవుతాడు. ఇఫ్ ఒకవేళ తను స్టడీ సర్టిఫికేట్ సబ్మిట్ చేయకపోతే తను ఏ స్కూల్లో చదివాడు, ఏ కాలేజీలో చదివాడు అంటే వెరిఫికేషన్ ఆఫీసర్కి తెలియదు. మనం ఇవి సబ్మిట్ చేయకపోతే నాన్ లోకల్ అని రాస్తారు, కౌన్సిలింగ్ నుంచి బయటకు పంపిస్తారు. ఎందుకంటే గతంలో ఆంధ్ర స్టూడెంట్స్కి ఇక్కడ కోటా అంటే రిజర్వేషన్ ఉంది కాబట్టి వాళ్ళకి జస్ట్ స్టడీ సర్టిఫికేట్స్ ద్వారా మీరు 4 years ఇక్కడ చదివితే లోకల్, లేకపోతే నాన్ లోకల్ అయినా కూడా కౌన్సిలింగ్కి తీసుకునేవాళ్ళు. బట్ ఈ సంవత్సరం మనం ఈ స్టడీ సర్టిఫికేట్స్ పెట్టకపోతే కౌన్సిలింగ్కి అలో చేయరు. క్లియర్. నెక్స్ట్ టీసీ, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ మనం ఇంటర్మీడియట్ కాలేజ్కి వెళ్ళి తీసుకుందాము. ఇన్కమ్ సర్టిఫికేట్, ఎవరైతే ఫీజు రీఎంబర్స్మెంట్ క్లెయిమ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఇన్కమ్ సర్టిఫికేట్స్ తీసుకురావాలి. దాని తర్వాత ఈడబ్ల్యూఎస్, ఓపెన్ కేటగిరీ ఓసీ క్యాస్ట్లో ఎవరైతే ఈడబ్ల్యూఎస్ అంటే గతంలో ఉన్న రిజర్వేషన్స్ని డిస్టర్బ్ చేయకుండా ఎక్స్ట్రా 10% రిజర్వేషన్స్ని ఓసీ క్యాస్ట్ వాళ్ళకి స్టార్ట్ చేశారు. అలాంటి స్టూడెంట్ ఎవరైనా ఆ 10% కోటాలో, ఫర్ ఎగ్జాంపుల్ తనకి 5,000 ర్యాంక్ వచ్చింది, ఒక టాప్ కలర్లో సీట్ వచ్చే అవకాశం జస్ట్ మిస్ అయ్యింది. అదే ఈడబ్ల్యూ సర్టిఫికేట్ ఉంటే తనకు వచ్చే అవకాశం 100% పెరుగుతుంది. అంటే 10% ఎక్స్ట్రా కోటా ఉంది, జస్ట్ మిస్ అయ్యే వ్యక్తి ఈడబ్ల్యూఎస్ ద్వారా అందులోకి వెళ్ళిపోవచ్చు. అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీస్ ఉన్నారో క్యాస్ట్ బేస్డ్ రిజర్వేషన్స్ కావాలి అనుకుంటున్నప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్. ఈ సర్టిఫికేట్స్ అన్ని కూడా ఒరిజినల్స్ 2 sets జిరాక్స్ తీసుకొని మనం వెరిఫికేషన్ సెంటర్ దగ్గరికి వెళ్ళాలి. ఖచ్చితంగా మనం ఎంసెట్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఎలా అయితే హడావిడికి పడి కంగారు పడి అప్పుడెక్కడ జిరాక్స్ సెంటర్లు ఉంటాయని వెతుక్కుంటుంటారు చాలామంది. సో ముందుగానే మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాం కాబట్టి మనం వెళ్ళే పర్పసే ఆన్లైన్ కౌన్సిలింగ్కి వెళ్తున్నాము. అసలు ఏం కావాలి ప్రాపర్గా, చాలామందిని చూశాను. ఈవెన్ నేను వెళ్ళినప్పుడు కూడా అక్కడికి వచ్చిన వాళ్ళు అవునా జిరాక్స్ కావాలా, ఇప్పుడు ఎక్కడ ఉంటాయని చెప్పి అప్పుడప్పుడు వెళ్ళడం చూస్తుంటాం. సో 2 sets కాదు, కావాలంటే ఒక 4 sets ఉంచుకోండి. ఇక్కడ నుంచి జిరాక్స్ అవసరం పడుతూనే ఉంటాయి. డన్. ఇప్పుడు సర్టిఫికేట్స్ అన్ని మనం రెడీ చేసి పెట్టుకున్నాం. జూన్ 15 or 10 ఆ టైంలో మనకి నోటిఫికేషన్ వస్తుంది. ఎందుకంటే మనకి మే 30 దాకా డిగ్రీ కౌన్సిలింగ్ నడుస్తుంది. జూన్ 3వ తారీఖు జేఈ మెయిన్స్ జోసా కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. జోసా కౌన్సిలింగ్ 1-2 రౌండ్స్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత తెలంగాణ ఎంసెట్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. అంటే దాదాపు మనకి ఇప్పటి నుంచి చూసుకున్న 1 రోజుల టైం ఉంది. ఆ 1 రోజుల టైంలో మనం చేయాల్సింది ఏంటంటే, ఇంతకుముందు మీకు చెప్పాను, ఎడ్యుకేషన్ ఫెయిర్కి రావడం, కాలేజ్ ఇన్ఫర్మేషన్ తీసుకోవడం, దాని తర్వాత కోర్సెస్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం, ఇంట్లో కొంచెం హోంవర్క్ చేసుకోవాలి. ఏ కాలేజ్ బాగుంది, ఎలా బాగుంది, ఏం చేయాలి. అప్పటికి మనకి కౌన్సిలింగ్ నోటిఫికేషన్ వస్తుంది. ఆ కౌన్సిలింగ్కి వెళ్తాం. వెళ్ళినప్పుడు కౌన్సిలింగ్ అనేది మనకి టోటల్ ఈ 6 స్టెప్స్తో ఉంటుందండి. ఫస్ట్ స్టెప్ పే ప్రాసెసింగ్ ఫీ ఆన్లైన్, సెకండ్ స్టెప్ స్లాట్ బుకింగ్, థర్డ్ అటెండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఫోర్త్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్, ఫిఫ్త్ క్యాండిడేట్స్ లాగిన్ ఫర్ ఆప్షన్ ఎంట్రీ, సిక్స్త్ ప్రింట్ లిస్ట్ ఆఫ్ సేవ్డ్ ఆప్షన్స్, దాని తర్వాత సీట్ అలాట్మెంట్. సో ఇప్పుడు మనం ఒక్కొక్క స్టెప్ గురించి తెలుసుకుందాం. పే ప్రాసెసింగ్ ఫీ ఆన్లైన్. జనరల్గా ప్రాసెసింగ్ ఫీ అంటే ఏంటి? ఇదంతా కూడా tgeapset.nic.in, ఇక్కడ మనకి వెబ్సైట్ కూడా ఉంటుంది, tgeapset.nic.in. అంటే ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అంతా కూడా ఆన్లైన్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్లాట్ బుకింగ్ చేసుకున్నప్పటి నుండి సీట్ అలాట్ అయిన తర్వాత డబ్బులు పే చేసేంత వరకు కంప్లీట్గా ఈ వెబ్సైట్ ద్వారానే జరుగుతుంది. ఇది వచ్చేసి గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్. ఈ వెబ్సైట్లో మనం ఏం చేస్తాము, కౌన్సిలింగ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 600 రూపాయలు ఎస్సీ ఎస్టీ, ఓసీ బీసీ వాళ్ళు 1200 రూపీస్ ఆన్లైన్లో మనం పే చేస్తాం. ఫస్ట్ స్టెప్ ఓన్లీ అప్లికేషన్ ఫీ. అప్పుడు మనకి ఏమేమి డీటెయిల్స్ ఎంటర్ చేయాలి? పేమెంట్ అనగానే డైరెక్ట్ చేయనీకి ఉండదు కదా, కొన్ని డీటెయిల్స్ ఎంటర్ చేయాలి కదా. ఆ డీటెయిల్స్ ఏంటి? హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్ మన హాల్ టికెట్ పైన ఉంటుంది, డేట్ ఆఫ్ బర్త్. ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత ఇలా మనకి ఒక స్క్రీన్ కనిపిస్తుంది. ఇది వెబ్సైట్ అనుకోండి. ఈ వెబ్సైట్లో ఇక్కడ ఏముంది? పే ప్రాసెసింగ్ ఫీ, వెరిఫై పేమెంట్ స్టేటస్, స్లాట్ బుకింగ్, కాంటాక్టర్స్, లాగౌట్. ఇక్కడ మనం ఏం చేస్తాము? స్టూడెంట్ హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఈ ఇమేజ్ వాల్యూ. ఇక్కడ ఇమేజ్ వాల్యూ ఎంటర్ చేసిన తర్వాత పే ఫీ ఆన్లైన్ ఉంది. ఆ పే ఫీ ఆన్లైన్ అని కొడతాం. ఇక్కడ చూడండి, ప్రాసెసింగ్ ఫీ టు బి పెయిడ్. ప్రాసెసింగ్ ఫీ వచ్చేసి 1200 ఓసీబీసీకి, 600 ఎస్సీ ఎస్టీకి. ఇది లాస్ట్ ఇయర్ పాత డేట్స్ కాబట్టి అది ఓకే. ఈ ప్రాసెసింగ్ ఫీ పే చేయడానికి మనకున్న అవకాశం ఏంటి? ఒకటి ఆన్లైన్ నెట్ బ్యాంకింగ్, లేకపోతే డెబిట్ క్రెడిట్ కార్డు, దాని ద్వారా మనం పే చేస్తాం. పే చేసిన ఇమ్మీడియట్గా మనకి ఇలా డీటెయిల్స్ కనిపిస్తాయి. అంటే మన హాల్ టికెట్ నెంబరు, మన రిజిస్ట్రేషన్ నెంబరు, ర్యాంక్, మన పేరు, ఇవన్నీ వస్తాయి. ఎస్, ఎందుకంటే ఆ డేటాబేస్ ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉంటుంది. మనం రిజిస్ట్రేషన్ ఫీ పే చేస్తున్నాం. ఇదంతా వచ్చిన తర్వాత ఇక్కడ స్టూడెంట్ చేయాల్సింది ఏంటంటే, ఎవరైతే క్యాస్ట్ బేస్డ్ రిజర్వేషన్ కావాలనుకుంటే క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్,
ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ వచ్చేసి 2014 తెలంగాణ వచ్చిన తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి. ఓకే. అండ్ ఫీజు రీఎంబర్స్మెంట్ ఎవరికైతే కావాలో వాళ్ళు ఇన్కమ్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా చాలా మంది ఒక కన్ఫ్యూజన్ ఉంది, అసలు ఎవరికి ఫీజు రీఎంబర్స్మెంట్ వస్తుంది, దీనివల్ల యూజ్ ఏంది అనే క్వశ్చన్స్ కూడా చాలా మంది అడుగుతున్నారు. ఇన్కమ్ సర్టిఫికేట్ ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రతి ఒక్క విద్యార్థికి కూడా ఇన్కమ్ సర్టిఫికేట్ వస్తే ఫీజు రీఎంబర్స్మెంట్ వస్తుంది. ఫస్ట్ ఇక్కడ ఫస్ట్ మనం చూడాల్సింది ఎస్సీ, ఎస్టీ కేటగిరీస్ కి 2 లక్షల లోపు ఇన్కమ్ ఉంటే, ఇయర్లీ 2 lakhs బిలో ఇన్కమ్ ఉంటే వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి 2 lakhs బిలో ఇన్కమ్ సర్టిఫికేట్ తెచ్చుకుంటే, ఎస్సీ అండ్ ఎస్టీ కేటగిరీస్ వాళ్ళకి ఎంత ర్యాంక్ వచ్చినా ఏ కాలేజీలో సీట్ వచ్చినా ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంది కాబట్టి టోటల్ ఫీజ్ గవర్నమెంటే పే చేస్తుంది. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 2 lakhs బిలో టోటల్ ఫీజ్ గవర్నమెంట్ ఇస్తుంది. క్లియర్? నెక్స్ట్ ఓసీ, బీసీ విద్యార్థులు అర్బన్లో ఉంటే 2 lakhs బిలో, రూరల్లో ఉంటే 1.5 lakh బిలో. ఓసీ, బీసీ విద్యార్థులు అర్బన్లో ఉంటే 2 lakhs బిలో, రూరల్లో ఉంటే 1.5 lakh బిలో. ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ తెచ్చుకుంటే వీళ్ళకి గవర్నమెంట్ కేవలం 35,000 ఇస్తుంది. అంటే ఒక కాలేజ్లో 1,00,000 రూపాయలు ఉంటే 35,000 గవర్నమెంట్ ఇస్తే రిమైనింగ్ 65,000 మనం కట్టాలి. అది ఓసీ, బీసీ విద్యార్థులకి. మరి ఎవరికి ఫుల్ రీఎంబర్స్మెంట్ వస్తుంది? ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు వస్తుంది. నెక్స్ట్ ఎవరికి వస్తుంది ఫుల్ రీఎంబర్స్మెంట్? 10,000 బిలో ర్యాంక్ ఎనీ క్యాస్ట్. 10,000 లోపు ర్యాంక్ వచ్చి అది ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, బీసీ అయినా, ఓసీ అయినా ఎవరైనా సరే 10,000 లోపు ర్యాంకు వచ్చి ఇంతకుముందు మనం చెప్పుకున్న కేటగిరీ విధంగా ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. వాళ్ళకి ఫుల్ రీఎంబర్స్మెంట్ వస్తుంది. నెక్స్ట్ ఇంటర్మీడియట్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చదివిన ఏ విద్యార్థికైనా అది ఏ క్యాస్ట్ అయినా ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే చాలు వాళ్ళకి కూడా ఫుల్ రీఎంబర్స్మెంట్ వస్తుంది. అయితే విద్యార్థులు ఈ రీఎంబర్స్మెంట్ ఫెసిలిటీని తీసుకోవాలి అనుకుంటే 2025 ఈ సంవత్సరము జనవరి 1 తర్వాత తీసుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్ మాత్రమే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. లాస్ట్ ఇయర్ ఇన్కమ్ సర్టిఫికేట్ యాక్సెప్ట్ చేయరు. సో ఇఫ్ ఎనీ స్టూడెంట్ కి ఫీజు రీఎంబర్స్మెంట్ కావాలి అంటే మీరు కౌన్సిలింగ్ కి ఇంకా నెల రోజులు టైం ఉంది కాబట్టి ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోండి. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇంతకుముందు మీకు చెప్పాను, ఎవరైతే ఓపెన్ కేటగిరీ ఓసీ క్యాస్ట్లో 10% అడిషనల్ కోటాలో సీట్ పొందాలి అనుకుంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. అయితే గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ మీద అప్లికబుల్ అండ్ వ్యాలిడ్ ఫర్ 2025-26 అని రాసి ఉంటుంది. అది ఉన్నప్పుడు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. క్లియర్? ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఈ నెల రోజులలో మనం కలెక్ట్ చేసుకుని ఇక్కడ నెంబర్స్ ఎంటర్ చేయాలి. మనము ఈ నెంబర్స్ ఎంటర్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకి డీటెయిల్స్ ఎంటర్ అవుతాయి. ఇది అన్ని ఎంటర్ అయిపోయింది కదా. ఇప్పుడు పే ఫీ ఆన్లైన్ ఇంతకుముందు మీకు చెప్పాను, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ద్వారా కట్టాలని చెప్పేసి. ఈ డీటెయిల్స్ అన్ని కొట్టిన తర్వాత పే ఫీ ఆన్లైన్ బిల్ డెస్క్ కానీ టీ వ్యాలెట్ కానీ బిల్ డెస్క్ సబ్మిట్ చేద్దాము. ఇక్కడ చూడండి స్టూడెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్ కొట్టగానే ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎంత ఇన్కమ్ ఉంది ఇవన్నీ డీటెయిల్స్ వచ్చేసాయి. నెక్స్ట్ పే ఫీ ఆన్లైన్ అని కొట్టేస్తాము. In the above screen, basic information as furnished by candidate while filling TG EAP set application form and special category status are available which are not editable. అంటే ఇంతకుముందు మనకు కనిపించిన స్క్రీన్లో ఏవైతే స్పెషల్ కేటగిరీ ఉన్నాయో ఎట్ ద టైమ్ ఆఫ్ ఎంసెట్ అప్లికేషన్ అవి చేంజ్ చేసుకోవడానికి వీల్లేదు. బట్ మిగతా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే చేంజ్ చేసుకోవచ్చు. ఎంటర్ క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లికేషన్ నెంబర్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లికేషన్ నెంబర్ ఇఫ్ అప్లికబుల్. ఎంటర్ మొబైల్ నెంబర్ క్యాండిడేట్ హ్యాస్ టు గివ్ ఈజ్ హర్ పేరెంట్స్ మొబైల్ నెంబర్. ఆల్ ద ఇన్ఫర్మేషన్ OTP, SMS, allotment details shall be sent to this mobile number కంప్లీషన్ ఆఫ్ కౌన్సిలింగ్. ఈ మొబైల్ నెంబర్తో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నాకు ఊరికే కాల్స్ వస్తాయి, మెసేజెస్ వస్తాయి అని చెప్పేసి కొంతమంది ఏం చేస్తారంటే ఎవరిదో నెంబర్ ఇస్తుంటారు. గతంలో కూడా నేను చెప్పాను, ఒక స్టూడెంట్ వాళ్ళ ఫ్రెండ్ నెంబర్ ఇచ్చాడు. ఈ రోజు లాస్ట్ డేట్ ఫర్ వెబ్ ఆప్షన్స్. ఆ వెబ్ ఆప్షన్స్ తను పెట్టాలి అంటే ఆ మొబైల్కి వచ్చిన ఓటీపీని తను ఎంటర్ చేయాలి. అతను ఏం చేశాడు, కాశ్మీర్ వెళ్ళాడు. అక్కడ సిగ్నల్ సరిగా లేక నైట్ 11:30 దాకా ట్రై చేశాడు. ఆ రోజుతో వెబ్ ఆప్షన్స్ క్లోజ్. తను వెబ్ ఆప్షన్స్ పెట్టుకోలేకపోయాడు. నెక్స్ట్ ఫేజ్ కౌన్సిలింగ్కి వెళ్ళాడు. నెక్స్ట్ ఫేజ్ కౌన్సిలింగ్కి వెళ్ళేసరికి సీట్లన్నీ అయిపోయాయి. అదొక చిన్న రీజన్. బట్ ఓటీపీ అంతా కూడా అలాట్మెంట్స్ మనం వెబ్ ఆప్షన్స్ ఓపెన్ చేసిన ప్రతిసారి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఆ నెంబర్కే వస్తుంది. మీ ఫాదర్ ఎక్కడో బిజీగా ఉంటాడు, ఓటీపీ కావాలి చెప్పడు. అందుకే ఎప్పుడూ కూడా మీకు అవైలబుల్గా ఉండే ఫోన్ నెంబరే అక్కడ ఇచ్చుకోండి. కంప్లీట్ ప్రాసెస్ అంటే ఫీజ్ పేమెంట్ అప్పటి నుంచి సీట్ అలాట్మెంట్ వరకు మొబైల్కి మెసేజ్, కాల్స్ అన్నీ కూడా దానికే వస్తాయి కాబట్టి ఆ నెంబర్ చాలా జాగ్రత్తగా ఇవ్వండి. నెక్స్ట్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ మనం డీటెయిల్స్ ఎంటర్ చేస్తున్నాం కదా. అక్కడ 1,200 రూపీస్ ఎవరికి వెళ్తున్నాయి? తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్తాయి. నెక్స్ట్ మనం పేమెంట్ చేసిన తర్వాత ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్. అంటే ఇప్పుడు మనం చేసింది ఏంటి, ఆన్లైన్లో 600 రూపీస్ పే చేసాం, ఆ 1,200 రూపీస్ పే చేసాం. అదే టైంలో మన క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ డీటెయిల్స్ ఎంటర్ చేసాం. దట్స్ ఇట్.
ఇది ఫస్ట్ స్టెప్ అయిపోయింది. Okay. ఇప్పుడు సెకండ్ స్టెప్ స్లాట్ బుకింగ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఇంతకు ముందు మనం ఏవైతే సర్టిఫికేట్స్ చెప్పుకున్నామో ఆ సర్టిఫికేట్స్ అన్ని కూడా మనము వెరిఫికేషన్ సెంటర్ దగ్గరికి వెళ్ళాలి. మరి ఏ వెరిఫికేషన్ సెంటర్ దగ్గరికి వెళ్ళాలి? తెలంగాణలో ఉన్న జిల్లాలన్నింటిలో మేజర్ హెడ్ క్వార్టర్స్ ప్రతి ఒక్క దగ్గర వెరిఫికేషన్ సెంటర్ ఉంటుంది. Okay. నేను హైదరాబాద్లో ఉంటాను, అనుకోకుండా వరంగల్ వెళ్ళాను, ఒక 1 వీక్ ఉండాల్సి వస్తుంది. సో అక్కడ వెరిఫికేషన్ చేయించుకోవచ్చా? మీరు తెలంగాణలో ఎక్కడైనా వెరిఫికేషన్ చేయించుకోవచ్చు. అయితే పేమెంట్ చేసిన తర్వాత ఈ స్లాట్ బుకింగ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది కదా, ఈ స్లాట్ బుకింగ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మనకి నచ్చిన సెంటర్. ఇప్పుడు పేమెంట్ ప్రాసెసింగ్ ఫీ ఫస్ట్ స్టెప్ అయిపోయింది కదా, స్లాట్ బుకింగ్. మళ్ళీ మనం డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేస్తున్నాము. షో అవైలబుల్ స్లాట్స్. ఓకే. ఈ షో అవైలబుల్ స్లాట్స్లో మనం ఏం చేస్తాము, అది క్లిక్ చేయగానే మనకి స్క్రీన్ మీద ఇలా సెలెక్ట్ కేటగిరీ అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డా, స్పోర్ట్సా, ఎన్సీసీనా అవి సెలెక్ట్ చేస్తాము. నియరెస్ట్ హెచ్ఎల్సీ అంటే సెలెక్ట్ హెచ్ఎల్సీ అంటే హెల్ప్ లైన్ సెంటర్. మనకి కావాల్సిన డేటు ఇక్కడ గ్రీన్ కలర్లో కనిపించే డేట్స్ అన్ని కూడా అవైలబుల్. ఓకే. ఇందులో నాకు నచ్చిన డేట్ ఇది ఉంది, ఆ డేట్ సెలెక్ట్ చేసుకున్నా. ఇది టైమ్ స్లాట్, అది సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ పైన హెల్ప్ లైన్ సెంటర్స్. హైదరాబాద్లో మనకి హెల్ప్ లైన్ సెంటర్స్ ఏముంటాయి? జేఎన్టీయూ కూకట్పల్లి, మాసప్ ట్యాంక్ పాలిటెక్నిక్ కాలేజ్, సికింద్రాబాద్ పాలిటెక్నిక్ కాలేజ్, కులీ కుతుబ్ షా పాలిటెక్నిక్ కాలేజ్ జూపాక్ దగ్గర, సైఫాబాద్ పీజీ కాలేజ్, ఇవన్నీ కూడా మనకి రామంతపూర్ పాలిటెక్నిక్ కాలేజ్, ఇవన్నీ హెల్ప్ లైన్ సెంటర్స్. ఓకే. ఇక్కడ మనకి నచ్చిన హెల్ప్ లైన్ సెంటర్, మీకు ఏ డిస్టిక్ అయినా ఏ ప్లేస్ అయినా నచ్చిన హెల్ప్ లైన్ సెంటర్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ అవైలబుల్ స్లాట్స్ కనిపిస్తాయి. ఈ అవైలబుల్ స్లాట్స్లో మీకు నచ్చిన డేట్ సెలెక్ట్ చేసుకోండి, నచ్చిన టైం సెలెక్ట్ చేసుకోండి. 2:30 3 నేను ఆఫీస్కి వెళ్తున్నాను, ఈవినింగ్ వస్తాను, మీ ఫాదర్ చెప్తే ఈవినింగ్ 5 మీకు నచ్చిన టైం సెలెక్ట్ చేసుకుంటే మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5:30 వరకు మనకి స్లాట్స్ ఉంటాయి. ఓకే. ఓకే, మనకు నచ్చిన టైము ప్లేస్ అన్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ చూడండి, కులీ కుతుబ్ షా గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్, డేటు టైం వచ్చింది. ఓకే, డూ యూ విష్ టు కంటిన్యూ? ఎస్ అని కొట్టిన తర్వాత ఏమవుతుంది, హెల్ప్ లైన్ సెంటర్ డీటెయిల్స్, డేటు టైం అన్నీ కూడా మన మొబైల్కి మనం స్లాట్ బుక్ చేసామో అవన్నీ ఆ మొబైల్కి మెసేజ్ వస్తుంది. ఇమ్మీడియట్లీ యూ విల్ రిసీవ్ SMS టు ద రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ విత్ ద డీటెయిల్స్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్, డేటు టైము ఎసెట్రా. Printout can be taken, not mandatory, with the details of helpline center name, date to time. Report 10 minutes before the slot booking schedule at the designated HLC. Show the SMS received to the registered mobile number and complete the certificate verification process. ఓకే. మనం సెలెక్ట్ చేసిన హెల్ప్ లైన్ సెంటర్ దగ్గరికి మనం సర్టిఫికేట్స్ అన్ని ఒరిజినల్స్ 2 సెట్ జిరాక్స్ తీసుకెళ్ళి ఈ మొబైల్లో ఉన్న మెసేజ్ చూపిస్తే హెల్ప్ లైన్ సెంటర్ వాళ్ళు మనం లోపల తీసుకెళ్తారు. ఓకే. మళ్ళీ ఒకసారి ఆ సర్టిఫికేట్స్ అన్ని కూడా మీరు చూడండి స్క్రీన్ పైన. ఈ సర్టిఫికేట్స్ కూడా అన్ని ఒరిజినల్స్ 2 సైజ్ జిరాక్స్. నెక్స్ట్ ఇక్కడితో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది. ఓకే. నెక్స్ట్ ఏంటి, ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయేంత వరకు మాత్రమే మనకి వాళ్ళకి ఫిజికల్గా అక్కడికి వెళ్తాము, సర్టిఫికేట్స్ చూపిస్తాము, బయటకు వచ్చేస్తాము, అయిపోయింది. అక్కడ సార్తో మనం మాట్లాడతాము, కథం. నెక్స్ట్ ప్రాసెస్ అంతా కూడా మనకి ఆన్లైన్లోనే. ఈ ఆన్లైన్లో జరిగే టైంలో ఎప్పుడైతే వెరిఫికేషన్ అయిపోయిందో ఇమ్మీడియట్గా మన మొబైల్కి లాగిన్ ఐడి వస్తుంది. ఆ లాగిన్ ఐడి వచ్చిన తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అని ఉంది. ఈ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనము క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ నెంబర్ మన హాల్ టికెట్ పైన ఉంటుంది, హాల్ టికెట్ నెంబర్, ర్యాంక్, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కొట్టిన తర్వాత జనరేట్ పాస్వర్డ్. ఈ జనరేట్ పాస్వర్డ్ క్లిక్ చేయగానే మనం ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. ఓకే. ఇక్కడ పాస్వర్డ్, రీఎంటర్ పాస్వర్డ్, మొబైల్ నెంబర్. ఈ పాస్వర్డ్ అనేది ఆల్ఫా న్యూమరిక్, ఎలా అయినా పెట్టుకోవచ్చు. సో నా పాస్వర్డ్ వేరే ఎవరికైనా తెలిసింది ఎట్లా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఓటీపీ వస్తేనే ఎవరైనా లాగిన్ అవుతారు. నెక్స్ట్ ఈ ఫస్ట్ స్టెప్ ప్రాసెసింగ్ ఫీ అయిపోయింది, స్లాట్ బుకింగ్ అయిపోయింది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది, తర్వాత క్యాండిడేట్ రిజిస్ట్రేషన్తో మనం పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నాము. ఇప్పుడు లాస్ట్ స్టెప్, ఫైనల్ స్టెప్, ఇంపార్టెంట్ స్టెప్, క్యాండిడేట్స్ లాగిన్. క్యాండిడేట్స్ లాగిన్ ఇప్పుడు మన దగ్గర లాగిన్ ఐడి ఉంది, సెంటర్ వాళ్ళు పంపించింది, క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ ఉంది. ఇక్కడ లాగిన్ ఐడి, హాల్ టికెట్ నెంబర్, పాస్వర్డ్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత సైన్ ఇన్ అని కొడతాం. ఇక్కడ ఎంటర్ యువర్ ఓటీపీ అంటే ఓటీపీ ఎంటర్ చేస్తే కానీ లోపలికి వెళ్ళలేం. ఈ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత క్లిక్ హియర్ ఫర్ ఆప్షన్ ఎంట్రీ. ఇక్కడ మనకి డిస్ట్రిక్ట్ కోడ్స్ ఇంతకుముందు మనం చెప్పుకున్న కోర్స్ కోడ్లు అవుపిస్తాయి. ఇందులో నాకు ఓన్లీ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ ఈ చుట్టుపక్కల ఉన్న జిల్లాలు కావాలి. నాకు కావాల్సిన డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుంటే ఆ కాలేజీలు మాత్రమే కనిపిస్తాయి. నాకు స్టేట్ అంతా కావాలి అనుకుంటే మొత్తం డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుంటాం. అయితే ఇక్కడ చాలా మందికి డౌట్ ఏంటంటే జేఎన్టీయూ కూకట్పల్లి ఎక్కడ ఉందండి? అంటే మీరు జనరల్గా కాదు, జేఎన్టీయూ కూకట్పల్లి వచ్చేసి మేడ్చల్ జిల్లాలో ఉంటుంది. అప్పుడు నేను ఏం చేస్తాను, హైదరాబాద్ అని సెలెక్ట్ చేసుకుంటే జేఎన్టీయూ కూకట్పల్లి కనిపించదు. అయితే వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు నేను ప్యానిక్ అవుతా. హైదరాబాద్ సెలెక్ట్ చేశాను,
JNTU ఒక రిప్లై కనిపించట్లేదు. రావట్లేదేంటి? అందుకే నా ర్యాంక్ కదా yes, రాదేమో మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ముందే ఈ నెల రోజులలో చేయాల్సింది ఏంటంటే మనం కావాల్సిన కాలేజ్ ఏ డిస్ట్రిక్ట్ లో ఉంది, ఓకే. ఆ డిస్ట్రిక్ట్ కోడ్ ఏంటి, ఆ కోర్స్ కోడ్ ఏంటి, ఇవన్నీ కూడా ఈ కోర్సులు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మనం ఇంటి దగ్గర హోంవర్క్ చేసుకోవాలి. ఓకే. రాసుకొని పెట్టుకున్న తర్వాత ఇక్కడ సిస్టంలో ఎంటర్ చేయాలి. సిస్టంలో ఎంటర్ చేసే మనకి ఏం తెలియదు, బ్లైండ్ గా వచ్చేస్తాం డైరెక్ట్ గా. ఆప్షన్స్ పెట్టుకుంటే అంటే ప్లాన్ తో వెళ్తేనేమో చాలా ఈజీగా ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. మనకి ఏమి తెలియకుండా అక్కడికి వెళ్ళి ఆప్షన్స్ పెట్టుకోవాలనుకుంటున్నప్పుడు చాలా కన్ఫ్యూజ్ అవుతాము. ఎందుకంటే ప్రతి కాలేజ్ కోడ్ 4 లెటర్లే ఉంటుంది. కొన్ని కాలేజీల కోడ్ సేమ్ ఆల్మోస్ట్ 3 లెటర్లు సేమ్ ఉంటే లాస్ట్ లెటర్ చేంజ్ అవుతుంది. అదే కాలేజ్ ఇది అనుకుని మనం కన్ఫ్యూజ్ అవుతుంటాము. సో బిఫోర్ దట్ ఇక్కడ దాకా వచ్చేదానికంటే ముందే మనం ఇంటి దగ్గర హోంవర్క్ చేయాలి. మరి ఆ కాలేజ్ కోడ్లు, కోర్స్ కోడ్లు అసలు ప్రయారిటీ టాప్ నుంచి లాస్ట్కి ఎలా ఇవ్వాలి, ఇవన్నీ కూడా May 31, June 1 అయ్యే ఎడ్యుకేషన్ ఫేర్కి వస్తే డీటెయిల్డ్గా వాళ్ళకి తెలిసిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ నాకు కావాల్సిన డిస్ట్రిక్ట్స్ సెలెక్ట్ చేసుకొని డిస్ప్లే ఆప్షన్ ఎంట్రీ ఫామ్ అని కొట్టాను. ఇది మనకి ఆప్షన్ ఎంట్రీ ఫామ్. ఈ ఆప్షన్ ఎంట్రీ ఫామ్ లో ఇక్కడ స్టూడెంట్ హాల్ టికెట్ నెంబర్ కొడతాము. ఇది OUCE అని ఉంది. నాకు కావాల్సింది హైదరాబాద్ లో ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్. అందులో నాకు ఏం కావాలి, CSE కావాలి. ఇక్కడ OUCE CSE దగ్గర ఈ బాక్స్ లో నేను 1 అని టైప్ చేస్తాను. దట్ ఈస్ మై ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ నాకు JNTUలో కావాలి. సేమ్ JNTU దగ్గరికి వెళ్ళేసి CSE దగ్గర నెంబర్ 2 అని టైప్ చేస్తాను. అది నా సెకండ్ ఆప్షన్. థర్డ్ ఆప్షన్ నాకు CBIT కావాలి. CBIT దగ్గరికి వెళ్ళి CSE దగ్గర నెంబర్ 3 అని టైప్ చేస్తాను. ఇలా మనము కావాల్సిన నెంబర్లన్నీ సీరియల్గా ఇచ్చుకుంటూ వెళ్ళాలి. అయితే ఇక్కడ ఒక డౌట్ స్టూడెంట్స్కి, ఎలా ఇవ్వాలి నెంబర్స్ ప్రయారిటీ? ఇది లైన్గా చూపిస్తుంది కదా, ఇట్లా 1, 2 ఇచ్చుకుంటూ పోనా? కరెక్ట్ కాదు. మనం ఏదైతే ఫస్ట్ ఆప్షన్ ఇస్తున్నామో సిస్టమ్ దాన్ని ఫస్ట్ ఆప్షన్ కింద, ఫస్ట్ ప్రయారిటీ కింద కన్సిడర్ చేస్తుంది. నేను బై మిస్టేక్ ఏం చేశాను, నా ర్యాంక్ మంచి ర్యాంక్, బట్ నాకు తెలియక నేనేం చేశాను, ఈ లైన్కి ఇచ్చుకుంటూ వెళ్దామని చెప్పేసి ఫస్ట్ ఆప్షన్ దానికి ఇచ్చాను. ఫస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో అక్కడే సీట్ అలాట్ అయిపోతుంది. ఎప్పుడైనా మనం ప్రయారిటీ OU JNTUకి వెళ్ళి స్టార్ట్ చేసి టాప్ కాలేజ్ నుంచి లీస్ట్ కాలేజ్కి వెళ్తాం. సిస్టమ్ ఏం చేస్తుంది, ఫస్ట్ ఆప్షన్ చూస్తుంది. అది రాకపోతే సెకండ్ ఆప్షన్కి వెళ్తుంది. అది రాకపోతే థర్డ్ ఆప్షన్కి వెళ్తుంది. నా ప్రయారిటీ బేస్ కరెక్ట్గా ఉంటే నాకు అనుకున్న కాలేజ్లో సీట్ వస్తుంది. నేను ఆప్షన్స్ పెట్టే టైంలో ఒక 9 వరకు మంచిగా టాప్ కాలేజ్ పెట్టాను. 10 అనుకోకుండా ఒక చెత్త కాలేజ్ పెట్టేశాను. మళ్ళీ 11 నుంచి మంచిగా పెట్టాను. సిస్టమ్ చూసుకుంటూ వచ్చి 10 దగ్గర అయిపోతుంది. మన మొబైల్కి ఏం మెసేజ్ వస్తుంది, ఆ 10వ కాలేజీలో సీట్ అలాట్ అని వస్తుంది. ఇబ్బంది పడేది ఎవరు, మనమే. సో మళ్ళీ సెకండ్ ఫేజ్కి వెళ్ళాలి. సెకండ్ ఫేజ్కి వెళ్ళేసరికి ఉంటాయా సీట్లు, అయిపోతాయి. సో ఫస్ట్ ఫేజే ఇంపార్టెంట్ కాబట్టి చాలా జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఆ పెట్టుకునే క్రమంలో కూడా ఏ బ్రాంచ్ పెడుతున్నాను, ఏ కాలేజ్ కోర్స్ పెడుతున్నాను, ఆ ప్రయారిటీ కరెక్ట్గా ఉందా లేదా, ఇవన్నీ చెక్ చేసుకుంటూ ఆప్షన్స్ అన్ని పెట్టిన తర్వాత మనకి ఇలా ప్రింట్ వస్తుంది. ప్రింట్ వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఉందా లేదా, సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఉందా లేదా, ఎలా కంపేర్ చేయాలి, సెకండ్ పైన ఉన్న ఒకటి సెకండ్ కంటే బెటరా కాదా, థర్డ్ పైన ఉన్న 2 థర్డ్ కంటే బెటరా కాదా, ఫోర్త్ పైన ఉన్న 3 ఫోర్త్ కంటే బెటరా కాదా. ఈ కంపేర్ చేసిన తర్వాత ఈ లిస్ట్లో ఎక్కడైనా నాకు అనుకోని, నాకు ఇష్టం లేని బ్రాంచ్ కానీ, నాకు సంబంధం లేని కాలేజ్ కానీ ఉంటే మళ్ళీ లాగిన్ అయిపోయి డిలీట్ చేయండి. ఏమైతే అనుకుని వదిలేస్తే అదే మీకు అలాట్ అయితే మీ ఇబ్బంది పడేది మీరే. సో ఇక్కడితో మనకి వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ అయిపోయింది. దీని తర్వాత స్టూడెంట్కి ఏమవుతుంది, సీట్ అలాట్మెంట్. మళ్ళీ మన మొబైల్కే సీట్ అలాట్మెంట్ సో అండ్ సో కాలేజ్లో అలాట్ అయిందని తెలుస్తుంది. ఆ తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే ఆ కాలేజ్కి విజిట్ అవ్వండి, ఎలా ఉందో తెలుసుకోండి, చూడండి. అంతా బాగుంది అనుకుంటే మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఆన్లైన్లో డబ్బులు కట్టి సెల్ఫ్ రిపోర్ట్ చేయండి, జాయినింగ్ రిపోర్ట్ తీసుకోండి. ఆ కాలేజ్ ఏముంది వరస్ట్ అని ముందే తెలుసు, లైట్ తీసుకోండి, డైరెక్ట్ సెకండ్ ఫేజ్కి వెళ్ళండి. బట్ కాలేజ్ని చూడకుండా ఫీ పేమెంట్ చేసి సెకండ్ ఫేజ్కి వెళ్ళి మళ్ళీ అదే కాలేజ్ ఉండి, థర్డ్ ఫేజ్కి వెళ్ళి మళ్ళీ అదే కాలేజ్ ఉండి వద్దు అనుకుని క్యాన్సిల్ చేసుకుంటే అక్కడ క్యాన్సిలేషన్ ఛార్జెస్ కూడా ఉంటాయి. కాబట్టి ఫీ పేమెంట్ చేసే ముందే మనం ప్రాపర్గా తెలుసుకొని ఓకే అనుకుంటేనే పే చేసి సెకండ్ ఫేజ్కి వెళ్ళండి. అయితే కొంతమందికి ఇంకో డౌట్, సార్ నేను ఫస్ట్ ఫేజ్లో ఫీ పే చేసిన, సెకండ్ ఫేజ్లో మన నా కాలేజ్లో సీట్ మారితే ఏం ప్రాబ్లం లేదు. ఇదంతా గవర్నమెంటే ప్రాసెస్ చేస్తుంది కాబట్టి మీరు ఫీ పే చేసింది సెకండ్ ఫేజ్ కాలేజ్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎప్పుడు మీరు యాక్సెప్ట్ చేస్తే సెకండ్ ఫేజ్ కాలేజ్కి ట్రాన్స్ఫర్ అవుతుంది కదా. మరి డిఫరెన్స్ అమౌంట్ ఏమన్నా ఉంటే, ఎక్కువ కట్టేది ఉంటే ఎక్కువ అమౌంట్ కట్టాలి, ఏమన్నా తక్కువ ఉండి మీకే వచ్చే అమౌంట్ ఉంటే మీ అకౌంట్కి రిఫండ్ అవుతుంది. సో ఈ ప్రాసెస్ అంతా కూడా ఆన్లైన్లో అవుతుంది. కొంచెం కొత్తగా ఉండే వాళ్ళకి కాంప్లికేటెడ్, అలాంటి వాళ్ళకే మనము May 31, June 1 జరిగే ఎడ్యుకేషన్ ఫేర్లో వర్క్ షాప్ కూడా కండక్ట్ చేస్తున్నాం. అంటే ఎలా ఆప్షన్స్ పెట్టుకోవాలి లైవ్గా చూపిస్తాం.
అండ్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ కూడా వస్తారు కాబట్టి వాళ్ళకి ఈ కౌన్సిలింగ్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అక్కడ మనం తెలియజేస్తాం. ఓకే, సో ఇది కంప్లీట్ మనకి కౌన్సిలింగ్ ఎలా వెళ్ళాలి, ఎలా చూస్ చేసుకోవాలి, ఏ కాలేజ్ చూస్ చేసుకోవాలని చాలా వరకు డౌట్స్ అయితే క్లారిఫై అయినాయి. మరి ఇంకా మీకు కూడా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంది, ఇంకా ఖచ్చితంగా తెలుసుకోవాలి అనుకుంటే కనుక May 31st అండ్ June 1st ఖైరతాబాద్లో జరుగుతున్న 14th ఎడ్యుకేషన్ ఫేర్కి అటెండ్ అయ్యి పేరెంట్స్ త్రూ అటెండ్ అయ్యి వాళ్ళకు కూడా అవేర్నెస్ వస్తుంది కాబట్టి ఇలా ఒక నాలెడ్జ్ గెయిన్ చేసుకుని ప్రయత్నం చేయండి. అండ్ ఆల్ ద బెస్ట్ యూ ఫర్ ఆల్. సో ఫ్రీ ఎంట్రీ కాబట్టి మీరు డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ఓపెన్ చేసేసి రిజిస్టర్ అవ్వచ్చు. అండ్ స్క్రీన్ పైన కనిపిస్తున్న ఫోన్ నెంబర్కి కూడా కనిపించి మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.